ఇది సారీ చెప్పిన తల్లి, మరీ టూ మచ్గా చేస్తున్నావు. ఆ నైట్ 11 o'clockకి ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఏ ఫర్ బాల్ గారా మీరు గోల్ ఇస్తాను మా అమ్మకి. 5 lakh rupees పెట్టి నువ్వు నెక్లెస్ తీసుకొచ్చినావా నా కోసం? నెక్లెస్ అనగానే చాలు మాట్లాడుతుంది. ఏ దొంగ అంటే కొడతారు రీ. ఉషా అన్నం చేస్తుంది. ఓకేనా, జుట్టు మంచి అనుకోవే. ఎందుకంత కోపమే? ఏదో కంటెంట్ గురించి నేను అన్నాను, ఉషా ఇట్లా డ్రెస్ బాగాలే అని చెప్పేసి. నిజంగా బాగాలేదే చెప్పాలంటే. అది ఐరన్ లేకుండే ఏం లేకుండే. ఇప్పుడు నేను బిచ్చపోలేగానే ఉంటాను అనుకో, నువ్వు కూడా అట్లనే ఉంటావా చెప్పు? నేను నా షార్ట్ పైన నేను ఉంటా ఇప్పుడు. వాళ్ళ మమ్మీ స్పెషల్గా పంపిస్తుంది ఇది, ఉషా వాళ్ళ మమ్మీ. నై వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిందే యూజ్ చేస్తుంది. నేను తెస్తే అసలు యూజ్ కూడా చేయదు. ఇది సారీ చెప్పిన తల్లి, మరీ టూ మచ్గా చేస్తున్నావు. నువ్వు మాట్లాడుకుంటే నాకు కంటెంట్ రాదు. జస్ట్ కిడింగ్. ఓకే సారీ. నీకేం కావాలి చెప్పి నేను ఇప్పిస్తా. చెప్పు ఏమన్నా ఇయ్యాలి? ఏమైంది చెప్పు. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా? ఏం నాటకాలు చేస్తున్నావా? నేను అలగాలి అసలు. చెప్పకుండా వెళ్ళిపోయినావు. నీ అమ్మ ఏమనుకుంటాం మేము చెప్పకుండా వెళ్ళిపోతే? ఆ నైట్ 11 o'clockకి ఎవరైనా కిడ్నాప్ చేస్తే నిన్ను ఇట్లనే కిడ్నాప్ చేయరనుకో, రియాన్స్ గారిని చిన్ను నన్ను కిడ్నాప్ అవ్వడం చేస్తే ఏం చేస్తుండే చెప్పి కదా. ఎన్నిసార్లు కాల్ చేసినాం రా మా అమ్మకి నిన్న? అవి చాలాసార్లు కాల్ చేసినాం కదా. మేమేమో వాష్రూమ్కి వెళ్ళినావు అనుకున్నాం, మేము అలిగేసి వెళ్ళిపోయినావు. నిన్న బిర్యానీ తెచ్చినావా? తినేసినావా? అది చెప్పి తినేసినావా బిర్యానీ? పార్సల్ కట్టి తెచ్చినా కదా, తినలే? ఏం మజాక చేసినామ్మా తల్లి నువ్వు. మరీ తూ మా చింతగానే మార్పించుకోవద్దు. ఏ మొగుడు రాడు తెలుసా ఎంబరి. ఏం యాటిట్యూడ్ ఉందా నీకు? మాట్లాడకపో. నువ్వు ఎంతసేపు మాట్లాడు నేను కూడా చూస్తా. నేను కూడా మాట్లాడదామైందా? ఓహో ఆ చేయి తిరగొడితే అర్థమైందా? చూడా ఓ మావాడు ఆయిల్ పెట్టుకున్నాడు. ఆయిల్ పెట్టుకుంటే చూడ ఎట్లున్నాడు. నువ్వు పెట్టుకున్నాడా? నేను పెట్టుకోలే ఆయిల్. సో మనోడు అన్నము ఫినిష్ అయిపోయి ఒక 20 minutes అవుతుంది. ఆ నోట్లో ఏముందో చూడండి. చూడా ఆను అగో 20 minutes అవుతుంది వాడు అన్నం తిని. అయినా కానీ నోట్లో అన్నం పెట్టేసింది. ఇక మేము ఇష్టపెట్టేసినాం అన్ని కొట్టి వానికి తినిపేయాలంటే నియర్లీ 1.5 hour పడుతుంది. నోటిలో పెడతారు, పెట్టగానే అంతే. తినవా నువ్వు? తినవా? కచ్కచ్ చేయరా తిను. కచ్కచ్ చేయి. ఇట్లుంటుంది. వీనితోటి తినిపేయాలంటే ఏం చేయాలో కింద కామెంట్ చేయండి. గాడు స్కూల్కి వెళ్తున్నాడు, కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్? నో? ఎస్, నో, ఓకే ఇప్పుడైతే వచ్చేస్తుంది. సో అవి మన సబ్స్క్రైబర్స్కి ఒక మంచి పోయం చెప్పవా? ఏ పోయం చెప్తున్నావు? సో మన అవిష్ మన గురించి ఒక మంచి పోయం చెప్తారు. అవిష్ మంచి పోయం చెప్పి ఏం పోయం చెప్తున్నావు? ఆయన స్పెషల్ దగ్గర వచ్చి మాట్లాడు. యాక్షన్స్ తోటి చెప్పాలి, ఓకేనా? సో స్టార్ట్.
ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది వచ్చేసి నీకు వేరే పోయేమో ఏమొస్తుంది? జానీ జానీ నీకు ఇప్పుడు 1 year బ్యాక్ వస్తుంది. ఇంకేమొస్తుంది చెప్పు. 1 2 బకమాసు 3 4 shut the door 5 6 6 7 8 7 తెలుగు పోయేం చెప్పు. తెలుగు పోయేం చెప్పు. మై ఫోటో ఎందుకు వచ్చిండ్రా తెలుగు పోయేం చెప్పమంటే? అరే నువ్వు చెప్పరా ఎక్కరా చోట పోయేం చెప్పు. పోయేం చెప్పురా. బల్లియా పోయేం చెప్పురా. ఏమంటుండే ఇడు ఏ ఫర్ బాల్ గారా. నోట్లో అన్నం తినరా ఫస్ట్. సో గైజ్ నేను ఉషా గురించి గోల్డ్ ఇచ్చిన, ఉషా మాట్లాడతలే అని. సో నియర్లీ నాకు 2 lakhs పైన చేంజ్ అయింది ఈ నెక్లెస్కి. సో ఉషా మాట్లాడతలే కాబట్టి ఈ నెక్లెస్ ఉషాకి ఇద్దామనుకుంటున్నాను. ఓకేనా? అవి అమ్మ నాతో మాట్లాడతలేదు. సో ఈ నెక్లెస్ ఇద్దామనుకుంటున్నాను. నెక్లెస్ ఎట్లుంది చూడు కదా, కదా పట్టుకొని చూడు ఎట్లుందో. బాగుందా? చూడన్నా మమ్మీకి ఇష్టం ఉంటుంది. ఇది ప్యూర్ గోల్డ్ రా. ప్యూర్ గోల్డ్ ఇస్తాను మా అమ్మకి. మా అమ్మని నిలుపో. మా అమ్మాయి కరా సర్ప్రైజ్. ఓకేనా? వెళ్ళిపో మా అమ్మని, వెళ్ళిపో అమ్మాయి, వెళ్ళిపో. ఏం చేసావు చెప్పు. పెళ్ళాన్ని నేను అలిగింది పెళ్ళాము. ఇక ఆ అల్కా తీర్చాలంటే మాత్రం ఏమైనా కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలి. సో అందుకని చెప్పేసి గోల్డ్. ఉషా నీ గురించి ఒక చిన్న గిఫ్ట్ వచ్చిన ఇక్కడ రా. నీ గురించి నెక్లెస్ ఇచ్చిన. నెక్లెస్ ఓకే. నేను గిఫ్ట్ ఇచ్చే ముందు నేను ఇంకలు పెట్టుకున్నాను. ఐ వాంట్ టు సే ఐఎమ్ సో సారీ ఫర్ ఎస్టర్డే. ఓకే నిన్న దానికి ఐఎమ్ సో సారీ. ఇంకొకసారి అట్లా రిపీట్ చేయాలి. ఓకేనా? నెక్లెస్ ఉంది, ఆగు ఇస్తాను. ఆగమ్మా నేను సారీ చెప్తున్నా. ఒకసారి దానికి నీకు నెక్లెస్ పైన పడ్డారు. నా సారీ ఎక్కడ పడ్డది? సరే వినయ్, ఇట్స్ ఓకే వినయ్. చూపి ఏముంది చూపి. ఇంకా 5 lakhs రూపీస్ నెక్లెస్ వచ్చింది. 5 lakhs రూపీస్. 5 lakh రూపీస్ పెట్టి నువ్వు నెక్లెస్ తీసుకొచ్చినావా నా కోసం? డబ్బా గిడ్బా అన్ని మొత్తం బయట పడేసిన. నీకేమైనా పిచ్చా? 5 lakhs ఎవరైనా పెడతారా? ఏమైంది నీ గురించి ఎందుకు పెట్టాను నేను? అసలు అరే ఆగి చూపెడతాను. ఇట్స్ గిఫ్ట్. ఓకే వినే 5 lakhs. జస్ట్ ఐ వాంట్ టు సే ఐఎమ్ సారీ. ఓకేనా? ఇట్స్ ఓకే గారి 5 lakhs ఎవరైనా పెడతారా జస్ట్ ఫర్ సారీ? మళ్ళీ ఏం చేస్తారు చెప్పు. ఏమైనా పిచ్చే కింద లేకపోతే శృతి గురించి మ్యాటర్ తీసి దాని గురించి తీసి ప్రతిసారి నేను ఏడిపించి నాకే గలీజ్ అనిపిస్తుంది. కింద కూడా కామెంట్స్ నెగిటివ్ పడతా ఉంది. అందుకని చెప్పేసి నీకు మంచి ప్రాపర్ తీసుకొచ్చి 5 lakhs పెట్టి నెక్లెస్ తీసుకొచ్చేస్తావా? ఒకసారి కళ్ళు మూసుకో. చూపెడతాను నేను. నీ మెడల్ వేసేస్తాను నేను. నీ మెడల్ వేస్తా. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో అని చెప్పేసి అన్న. దిస్ ఈజ్ యువర్ గిఫ్ట్. ప్యూర్ గోల్డ్. ఓపెన్ యూర్ లైక్. ప్యూర్ గోల్డ్. 5 lakhs worth it. 5 lakhs ఇది నేను ఎక్కడో చూసినా వినేది. ఇది ఎక్కడో చూసినా. ఇది అసలు గోల్డ్ లెక్క లేదు. ఇది గోల్డ్ నాటకాలు చేసి దీని ట్యాగ్ ఇగో. ఏయ్ గో నేను కొనేసిన నాకే తీసుకొచ్చి నాకే పెట్టావా? మళ్ళీ ఏం చేస్తుంది? అవి కొట్టు. నాది తీసుకొచ్చి నాకే పెట్టి సారీ ఇంకా 5 lakhs అయింది. అసలు ఇది గోల్డా? నేను మనాయించనీకే ఇప్పుడు 5 lakhs పెట్టి నేను నీ గురించి నెక్లెస్ తీసుకొని వస్తా. అదే అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు 5 lakhs పెట్టాలని చెప్పేసి నమ్మినావు కదా. నా ఎప్పుడు లోకర్ తీసినావు? ఎప్పుడు తీసినావు? మెల్లగా ఎప్పుడు కవర్లో పెట్టినావు? ఎప్పుడు తీసినావు? ఎట్లా మాట్లాడుతున్నావు కదా.
ఎట్లా స్థితి మాట్లాడుతున్నావు కదా ఇప్పుడైతే అసలే మాట్లాడాలి లైక్ నీకు తెలివే లేదు నిజంగా. ఎవరైనా 5 lakhs రూపీస్ నెక్లెస్ చేతిలో పట్టుకుని వస్తారా అని నువ్వు ఫస్ట్ బాక్స్ అని పడేసినా అని చెప్పేసి అన్నావు. అదే అంటున్నా, ఎంత తెలివి లేకుంటున్నావు చూసావా? ఈమెకు నెక్లెస్ అనగానే ఎట్లా మాట్లాడుతుంది చూడండి. నెక్లెస్ అనగానే చాలు మాట్లాడుతుంది. మంచిగా ఉన్నదా నెక్లెస్? ఆశ పెట్టినావు ఇది నాదే నాకు తెలియదా? మంచిగా ఉందా? మంచిగా ఉంది కాబట్టి కొన్నా. ఇప్పుడు నీకు తెచ్చా నెక్స్ట్ టైం మమ్మీ తెస్తా. పాపం ఏమన్నది ఇచ్చింది నా పిల్లము అన్ని నమ్మేస్తుంది. ఓరా దొంగ? నేను దొంగనా? అక్కడ పడేసినావా సోఫా మీద అంతా పడేసి మళ్ళీ అల్మాలు తెలిసి పెడితే ఎట్లా గోల్డ్ ఉన్నది కానీ నీ దగ్గర ఏ దొంగ అంటే కొడతారు రీ. మీ అయ్య దొంగ నేను కాదు. వేసుకోపో నెక్లెస్. సో ఇదే ప్రూఫ్ కెమెరా ఓకేనా? నీకు నెక్లెస్ ఇచ్చంటూ గిఫ్ట్. నీకేమైందా ఆయిల్ కూడా? మమ్మీ నీ కోడలికి గిఫ్ట్ ఇచ్చా చూడు నెక్లెస్. చూడు మమ్మీ నువ్వు పడుకునే చూడు. నెక్స్ట్ టైం నీకు ఇస్తున్నా మంచి గిఫ్ట్. ఏ కొడతా ఇంకోసారి దొంగ అన్నావు అంటే. దొంగ అని అంటున్నావు నువ్వు. ఇంకొకసారి దొంగ అన్నావు ఇంకో కొడతా. అర్థమైనా? కొడతా దొంగ అన్నావు అంటే. ఏమన్నావురా? ఏమన్నావు? అది మెల్లగా విస్పర్ చేస్తుంది దొంగ డాడా అని చెప్పేసి. నీ దొంగ ఏ కొడతా దొంగ డాడా అన్నావు అంటే అర్థమైనా? ఏం చేస్తున్నావు రవిగా? అవి తిన్నావా చెప్పు. నోట్లో పెట్టుకోక అవి తీసేయి. సో మంచిగా మాట్లాడు అమ్మమ్మతోటి. మంచిగా మాట్లాడు. అమ్మ కాల్ చేస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు మావాడు. ఏం చేస్తున్నా? అక్కడ విక్స్ పడేసినావు, ఇక్కడ ఇవి పడేసినావు, ఇవన్నీ తీస్తున్నావు. ఎందుకు నాన్న ఇట్లా థ్యాంక్స్ను రియూ? ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంది కానీ మనకి మాటలు వస్తలేవు. చూడా లోపటేసేసి ఇవన్నీ లోపటే అని చెప్పిన. రేపు నీ కటింగ్ చేపిస్తే ఓకేనా? మీరు అనుకోవచ్చు ఏముంది కటింగ్ చేపించి నీకని చెప్పేసి. మనకి ముంగడ గట్టి పెరగలే కానీ వెనకాల చూసారా ఇంత పెద్ద అడిగింది ఇది. సో మంచిగా రేపు మంచిగా కటింగ్ చేపిస్తారు. సండే కదా కటింగ్ చేపిస్తారు. మరి రియాజ్ గారు కొత్త డాన్స్ నేర్చుకున్నాడు. రే ఏం డాన్స్ రా? రే డాన్స్ ఏం డాన్స్ అది? ఇంకడు డాన్సా? ఏం సాంగ్ పెట్టినావే? ఏం డాన్స్ అది? ఇంకడు డాన్స్ ఆడుతుంది. చూడ ఇక్కడ డాన్స్ ఆడు. బట్టలు లేకుండా ఆడొద్దు. అవి బట్టలు లేకుండా ఆడొద్దు. నేను పిల్లలు డాన్స్ ఆడతాను పెట్టమన్నా. నువ్వు డాన్స్ ఆడు. అవిష్ గారికి సెట్ అయ్యి సెట్ అయ్యమ్మా.